మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. బ్రదర్స్ లవ్ ఎట్లుంటుందో తెలుసా? రోజు రోజు చూపెట్టే ప్రేమ గాదు. సిట్యుయేషన్ బట్టి తెలిసే ప్రేమ. నాకొక మామ చెప్పిండు, "ముగ్గురం అన్నదమ్ములంరా. మేము కష్టాల్లో, సంతోషాల్లో ఎప్పుడు తోడుగా, బలంగా ఉండేవాళ్ళం. మా ప్రేమను చూసి ఆ దేవుడు గూడా తట్టుకోలేక మా అన్నని తీసుకుపోయిండని. వాళ్ళు లేని బాధ నాకు రోజు రోజు నరకంగా ఉందని. మీకు చెప్తున్నా, మీరు మాత్రం ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడు ఇలానే కలిసిమెలిసి ఉండాలిరా. మధ్యలో ఏ నా కొడుకు వచ్చినా, మధ్యలో పుల్లలు పెట్టినా మీరు మాత్రం ఎప్పుడు ఇలానే మంచిగుండాలిరా." చెప్పేవాళ్ళకేముందిరా మస్తు చెప్తారు. పెళ్ళైనాక ఎవడి జీతం వాడిది. పెళ్ళామత్తే అన్నీ మారతాయి. అట్లా ఇట్లా బొంగు బోసడం అని ఎన్నో చెప్తారు. ఏం పట్టించుకోకుండా మంచిగుండండ్రా. ఉన్నప్పుడే ప్రేమలు చూపెట్టాలి. ఉన్న లైఫ్‌లోనే కష్ట సుఖాలు పంచుకోవాలి. ఎవడు విడదీసినా విడిపోవద్దు. మా అన్నదమ్ములం ఎన్ని గొడవలైనా, ఎంతమంది పుల్లలు పెట్టినా విడిపోలేం. కానీ వాడు చనిపోయినాక మాత్రం తప్పలేదు. ఒక చావే మమ్మల్ని విడదీసింది. ఆ మామ అట్లా చెప్తే, ఆ మాటల్లో నాకు ప్రేమగా అనిపించింది, బాధగా అనిపించింది. కానీ ఆ మామ చెప్పింది సత్యం. అన్నదమ్ముల ప్రేమ చచ్చినా పోవద్దు. అట్లుండాలి. అన్నేమనుకుంటాడో, తమ్ముడేమనుకుంటాడో కాదు. అనిపించింది చెప్పాలే. తర్వాత ప్రేమ ఉండాలి. నాకైతే అర్థమైంది. మీకు కూడా అర్థం కావాలని చెప్పిన అంతే. అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి అయిపోయినాక చెప్తున్నాను ఏమనుకోకండి. షార్ట్ పెట్టడం లేట్ అయింది అంతే. మా రంజిత్ గాడైతే ప్రతి శివరాత్రికి వేములవాడ వెళ్తాడు. వాడేమో ఈసారి గణేష్ గారిని అడిగిండు, "నువ్వు వస్తావారా" అని. ఈ గనిగాడేమో నన్ను అడిగిండు. అసలు నేను పోను అనుకున్నా. కానీ అన్నదమ్ములతోటి పోవడం అంటే ఇష్టమే కదా! అందుకని చెప్పేసి ముగ్గురం కలిసి వెళ్తామని డిసైడ్ అయినాం. రంజిత్ గాడేమో ఒకటే బైక్ మీద పోదామన్నా వట్టిగా పెట్రోల్ బొక్క అవసరమా అన్నాడు. నేను చూసి వద్దన్నా. ఎందుకంటే దగ్గరైతే అడ్జస్ట్ కావచ్చు. దూరం కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వద్దన్నా. మొత్తానికైతే అక్కడికి అయినాక నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఎందుకో తెలుసా? చాలాసార్లు వేములవాడ పోయినా. కానీ శివరాత్రికి మాత్రం ఎప్పుడు పోలే. అక్కడ చేసిన సెటప్ చూస్తే ఒక అద్భుతం అనిపించింది. కానీ ఒక కాడ బాధ అనిపించింది. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. మన శివుడి గెటప్‌లో శివతాండవం, భరతనాట్యం, కథకళి, కూచిపూడి అలా ఎన్నెన్నో కళలు ఎంతో కష్టపడి నేర్చుకొని అక్కడ వేస్తున్నారు. అక్కడున్న జనాలు మాత్రం చాలామంది. కానీ చూసేది మాత్రం కొంతే మంది. అదే అక్కడ డీజే పాటలు పెట్టి వేరే వేరే డాన్సులు చేస్తే మాత్రం అక్కడ మస్తు మంది వచ్చేటోళ్ళు. అలా ఉండకండి. దేవుని దగ్గర భక్తి మాత్రమే ఉండాలి. మనం అలాంటివి ప్రోత్సహిస్తేనే కదా భవిష్యత్తులో అంటే రాబోయే తరాలలో మన పిల్లలు పద్ధతిగా ఉంటారు. నాకైతే అనిపించింది ప్రతి శివరాత్రికి వేములవాడ పోవాలిరా అని. అక్కడ శివయ్య దగ్గర మాత్రం దర్శనం లేదు. భీమన్న స్వామి దగ్గర మాత్రమే ఉంది. మా మొక్కులు మాత్రం బ్రహ్మాండంగా జరిగినాయి. మా మొక్కులు అయిపోయినాక ఇంకెక్కడికి వెళ్దాం రా అనుకున్నాం. మా అన్నదమ్ములు చూసి నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ వెళ్దామన్నారు. నేను మాత్రం ఎప్పుడు పోలే. మా వాళ్ళు అంటుర్రు మస్తు ఉంటుందని. అన్న ఒకసారి పోదామని చెప్పిన. అక్కడికి పోయినాక చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఆ పబ్లిక్ ఏందిరా నాయనా అనిపించింది. ఇక స్వామి దగ్గరికి పోదామంటే మెట్లు బాగున్నాయి. అద్దని మా రంజిత్ గాడు అన్నాడు. ఏం కాదు పోదామన్నా. అద్దురా అన్న కాలు నొప్పి పెడుతుంది అన్నాడు. ఆ కాలు నొప్పి ఎప్పుడు ఉండేదేరా ఎక్కినా ఎక్కకుండా నొప్పి ఉంటుందని చెప్పిన. మొత్తానికైతే మెట్లు ఎక్కిన. అక్కడి నుంచి చూస్తే వాటర్ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంతగానం నీళ్ళు ఎందుకున్నాయి మొత్తం సముద్రం లెక్క కనిపిస్తుందని అడిగిన. మా అన్న వాళ్ళు చెప్పిర్రు అక్కడ 10 గ్రామాలు ఉండే వరద వచ్చినప్పుడు అన్నీ మునిగిపోయినాయి వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయని. నాకైతే మస్తు అంటే మస్తు బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ వెళ్ళిర్రా? వెళ్తే మీకు ఎట్లా అనిపించింది? ఒకసారి కామెంట్ చేయండి. వీడియో అయితే చూసిరు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.